సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగి పోయి నానా బాధలతో తమను తావే పొడుచుకొనిరి. మరి ఈ వాక్యములో ధనాపేక్ష ఐశ్వర్యం, ధనం ఉన్నవాళ్ళు ఐశ్వర్యవంతులు అంటారు, ధనం లేని వాళ్ళు గరీబులు, బడవరు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పూర్. మరి ధనాపేక్ష అన్నది అన్ని దానికి కీడుకు మూలం. చాలా మంది కోరికలు ఎట్లా ఉంటాయంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ధనాపేక్ష ద్వారా ధనము ఆశించి అనేక విధాలు వాళ్ళు పడిపోతున్నారు. తమ జీవితము పాడు చేసుకుంటున్నారు, తమ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, మరి వాళ్ళకున్న మంచి క్యారెక్టర్ కూడా పాడు చేసుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యములు పౌలు తిమోతికి రాస్తున్నాడు, 1 తిమోతి 6:10, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అదే రీతిగా 6:9 మనం చూసినప్పుడు, ధనవంతులు ఆగుటకు అపేక్షించువారు శోధనలో, మొదటిగా ధనము ఆశించేవాడు శోధనలో, ఉరిలోను, అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశలతోని పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోని, నాశములోను ఉంచివేయాలి. ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నిజంగానే ధనము అవసరమా లేదా? ఈరోజు దేవుడు ఉన్న వాళ్ళందరితోని మాట్లాడుతున్నాడు. ధనము అన్నది ఈ లోకపరంగా అవసరమే. ఎప్పుడు కూడా చూడండి, ఒక మనిషి అన్నం పెట్టినప్పుడు భోజనము కడుపు నిండా తింటాడు. కడుపు నిండిన తర్వాత మనం ఏమంటాము? చాలు నాకు అంటాం. అదే నీకు ధనము అన్నది వస్తా ఉంటే ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయి, నీ ఆలోచన పెరుగుతూనే ఉంటాయి. ముందు మీరు అనుకుంటారు, నాకు గింత దేవుడు నాకు అనుగ్రహిస్తే ఒక కుటుంబం గురించి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. సరే, దేవుడు ఏదో రీతిగా మీకు సహాయం చేస్తాడు. సహాయం చేసినప్పుడు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు అయిన తర్వాత దేవుడు అదే రీతిగా మీకు ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఇల్లు అయిన తర్వాత పొలము కొనాలంటారు, పొలము కొంటారు. రెండోదాగి పొలము కొంటారు, పొలము కూడా ఇస్తాడు దేవుడు. తర్వాత ఏం చేస్తాను? పొలము తర్వాత ఇంకా వేరే ఏదో ఒక లగ్జరీ వెహికల్ కొనాలనుకుంటారు. అంటే మానవ జీవితంలో ఒకటి అయితే ఒకటి, స్టెప్ బై స్టెప్ మనకు మంచి లగ్జరీ కారు కొనాలి, బంగ్లా కొనాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. దాని తర్వాత ఇంకా డబ్బు బిజినెస్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ మేబీ దేవుడు ఇస్తూ ఉంటే ఇంకా ఏం ఆలోచన చేస్తాడంటే, నేను బయట దేశకు తిరగాలి, బయట అంతా దునియా చూడాలి అంట. సరే, అది కూడా ఇస్తాడు, అన్నీ తిరుగుతావు. అయితే కూడా నీవు ఎక్కడ పులి స్టాపు చాలు అన్న మాట మనకి రాదు. ఎప్పుడు వస్తుంది చాలు అన్న మాట? నీకు ఎప్పుడైనా నీ జీవితంలో ఏదైనా సంథింగ్ ఘటన జరిగినప్పుడు, నీకు ఎప్పుడైనా ఏదైనా అనాహుతి, అతివృష్టి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు డేంజర్ పని జరిగినప్పుడు, అప్పుడు వెనక నీకు తట్టినప్పుడు వెనక చూస్తారు. ఏమని? నేను తప్పు చేసిన కదా. మన జీవితంలో అనేక ఆశ కలిగి ఉంటాం. అందుకే ఈ ధనము వల్ల అనేక మంది శోధనలు, ఉరిలో పడతారు. కొన్ని
కుటుంబంలో ఎట్లా ఉంటుందంటే ఏమీ ఉండదు. వాళ్ళ బిడ్డలు పెళ్లి చేయాలని ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి లేని మాటలు కమిట్మెంట్ చేస్తారు. నీ పెళ్ళి అయిన తర్వాత నీకు వెహికల్ ఇస్తాను, నేను పెళ్ళి అయిన తర్వాత 10 తోల బంగారం ఇస్తాను, నీవు పెళ్లి చేసుకోముందు అంటాడు. బిడ్డను పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే అల్లుడు, ఆ అత్త మామ, ఇంటి వాళ్ళు అడుగుతారు, ఏమని? నీవు ఆ రోజు మీరు మాట్లాడారు కదా, మీ ఆ బిడ్డకు అడుగుతారు, నీవు పోయి మాకు తీసుకొని రండి అంటారు. ఆ రోజు మీరు చేసిన తప్పు మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎన్ని సఫర్ అవుతారు అన్నది అనేక మంది గ్రహిస్తలేదు. ఎట్లన కానీ మా బిడ్డ మా ఇంటి నుంచి వెళ్ళిపోతే చాలు అన్న అటువంటి ఆలోచన కలిగి ఉంటారు అన్నతమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ. ఈ ప్రెషర్ లోకల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళని ప్రెషర్ చేసి ఆ బిడ్డను వేరే ఇంటికి అబద్ధం చెప్పి పంపిస్తారు. ఆ అబద్ధము ద్వారా ఆమె బాధపడాల్సి వస్తుంది. ఆ అబద్ధం ద్వారా అనేక రీతిగా ఆమెకు శోధనలు, ఆమె శోధన ఒక ఉరిలో పడిపోతుంది. ఆమె పాప ఏం తప్పు చేయలేదు, కానీ ఈ తప్పు చేయడానికి ఎవరు కారణాలు అంటే మీ తల్లిదండ్రులు, అన్న తమ్ముళ్ళ కారణాలు అవుతారన్నది దేవుడు ఎందుకు కారణం అవుతారంటే వారికి లేని మాటలు చెప్పి వాళ్ళకి ఆశ కలిగించి నీకు ధనం ఇస్తాము, నీకు భూమి ఇస్తాము, ఇవన్నీ ఇస్తామని లేని ఆశ కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నిజంగా వాళ్ళు నమ్మి ఆమెను చేసుకున్న తర్వాత ఈ సఫలం వస్తాయి. సహోదరి, ఈరోజు ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, ఉరిలో పడవడానికి కారణము మీరు నేనే. మీరు అవునంటే అవును, కాదంటే కాదు, ఈ రెండే మాటలు ఉండాలి తప్ప లేని మాటలు అడిషనల్గా మీరు ఏం మాట్లాడితే కూడా అది సైతాను నుంచి వచ్చిందని అనుకోవాలి ఎప్పుడు కూడా. ఇది మీరు ఎప్పుడు దృష్టించాలి, మీరు ఎప్పుడు గ్రహించాలి. దేవుడు మీకు ఈరోజు మాట్లాడుతున్నాను. ప్రసంగిలు మనం చూస్తున్నాము 5, 12, 14 మరి కష్టజీవులు కొద్దిగా తిననన్ను, ఎక్కువగా తిననన్ను, సుఖ నిద్రను. కష్టం చేసేవాళ్ళు ఇంత తింటే కూడా మంచిగా నిద్రపోతారు, ఇంత తింటే కూడా మంచిగా నిద్రపోతారు. ఎవరు? కష్టజీవులు. మరి ఈరోజు మనం చూస్తున్నాము ఈ వాక్యంలో, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధనం ఉన్న వాళ్ళకి నిద్ర పడుతుంది అనుకున్నారా? నిద్ర పడదు సహోదరి. ధనం ఉన్న వాళ్ళు రాత్రి కూడా నిద్రపోరు. వాళ్ళ ఇంట్లో బంగారము, మనీ, వాట్ ఎవర్ ఇట్ మేము పెట్టుకున్నప్పుడు ఎప్పుడు దొంగలు వస్తారు, ఎవరు ఏ దిక్కులు వస్తారు అని వాళ్ళకి అదే భూములు ఉంటుంది, వాళ్ళకి అదే భయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నేను కూడా పొద్దున 4-5 గంటల మధ్యలో లేచినప్పుడు నేనేం చేస్తాను ఆలోచన చేస్తుంటాను. నేను ఒక బెడ్రూమ్లో వెళ్తున్నాను, మా మిస్సెస్ ఒక బెడ్రూమ్లో ఉంటాను. మేము ఉండి ప్రార్థన చేయడానికి డోరు ఓపెన్ చేసి పెట్టుకుంటాము. ప్రార్థన ఎవరో దొంగలు వస్తారో అనుకున్న భయం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే మన జీవితము కూడా అనేక రీతిగా చూసినాం. ధనము ఎక్కడ ఉంటుంది అక్కడి భయం ఉంటుంది. ధనాపేక్ష అన్ని దానికి కీడుకు మూలం. అనేక మంది గ్రహించరు. ఈ ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు ఒట్టిగా భయపడతారు. మీరు రోడ్డు మీద పోండి, గట్టిగా మనం అడిగితే వాళ్ళు భయపడతారు. రాత్రి 12-1 గంటకి ధనం ఉన్న వాళ్ళు తిరుగుతారని చూడండి, తిరగరు. లేని వాళ్ళే తిరుగుతారు. వాడిని కొడితే ఏంది, వాడిని సంపదేని, వాడిని నా దగ్గర ఏమున్నదయ్యా అనుకొని తిరుగుతారు. మరి ఉన్నవాడు ఎవరు తిరుగుతారు? మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏమనగా, వాళ్ళు ధనం ఉన్న వాళ్ళు సరి అయిన నిద్ర కూడా పోలేరు. మరి దేవుడు మనకందరికీ ఇచ్చిన దాంట్లోనే తృప్తి పొందండి, ఉన్న దాంట్లోనే తృప్తి పొందండి అని దేవుడు ఈరోజు మీతోని మాట్లాడుతున్నాడు. మరి తన ఆస్తిని దాచిపెట్టుకోను, తనకు నాశనము తెచ్చుకున్నాను. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోను. అతడు పుత్రుగలవాడైనను అతను చేతులు ఏమీ లేకపోను. అనేక మంది ధనవంతులు చూస్తున్నాం, వాళ్ళ చేతులు అనేక ఆస్తి సంపాదన చేశారు, కానీ పుత్ర సంతానము వాళ్ళ చేతిలో లేదు అని దేవుడి వాక్యములు సెలవిస్తాం.
అన్ని సంపాదన చేశారు. నీకు వారసుడు లేకపోతే నీవు ఎన్ని సంపాదన చేస్తే కూడా వ్యర్థమే. కానీ నీ చేతిలో ఏమీ లేదు, నీవు ధనం సంపాదిస్తావు, కానీ పుత్ర సంతానము నేను ఇవ్వలేను కదా. అది దేవునితోనే వచ్చిన వరం. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 11:28 ధనము నమ్ముకున్నవాడు పాడైపోయి నీతిమంతులు చిగురు వల్లే వృద్ధి నొందుదరు, చిగురాకు వల్లే వృద్ధి నొందరు. మరి అనేక మంది ధనము నమ్ముకుంటున్నారు. నిజమే, ఈ లోకంలో చూడండి, ప్రతి ఒక్కరూ అది కింద ₹1 పడితే దాన్ని ముక్కుకొని మళ్ళా దానికి మొక్కుతారు. అనేక మంది, మరి నేను అనకూడదు, క్రైస్తవులు కూడా కొంతమంది టిక్నిక్ వాళ్ళ కాయిన్ కింద పడింది అని అనుకోండి, అది తీసుకుంటారు, మళ్ళీ మొక్కుతారు. కానీ అయ్యా, మీకు సత్యము తెలిసి కూడా మీరు ఎందుకు తప్పు చేస్తారు? అది ఎవరు క్రియేట్ చేశారు? ఈ ఫోన్ ఎవరు క్రియేట్ చేశారు? మనుషుడే క్రియేట్ చేశారు. ఆ కాయిన్ ఎవరు క్రియేట్ చేశారు? మనిషినే క్రియేట్ చేశారు. ఆ నోట్ ఎవరు క్రియేట్ చేశారు? మనిషినే క్రియేట్ చేశారు. మరి అది కింద పడితే మళ్ళీ అది తీసుకొని మొక్కుడు అంటే దానికి మీరు బానిసాయిన లెక్క, మీరు అది దేవుడని పూజించిన లెక్క, అది ధనము అని దానికి ప్రయారిటీ మీరు ఇచ్చిన లెక్క. సోదరి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక పేదవాడు అంటే చాలాసారి దేవుని క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు, చాలాసారి కన్నీరుతోనే మొరపెట్టుకుంటున్నాడు. నా పక్క ఉన్నవాడు ఎంతో ఆస్తి ఉంది, వీడికి ఎంతో ఉంది, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బు ద్వారా వాళ్ళు అనేక రీతిగా సంతోషపడుతున్నారు. వాళ్ళ కోరికలన్నా ఈడేర్చుకుంటున్నారు, వాళ్ళ శరీర కోరికలు కానీ మరి వేరే కోరిక, లోకంలో ఉన్న ప్రతి ఒక్క కోరికలను వాళ్ళ ధనము ద్వారా వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ నీవు ఏమయ్యా, నాకు నీవు ఏమి ఇచ్చినావు? నాకు ఏమీ ఇవ్వలేదు. నువ్వు ఏమి ఇచ్చినావు? నాకు కూడా ధనము ఇచ్చి చూడు, అప్పుడు నిన్ను స్మరిస్తాను, నిన్ను కొనియాడుతాను అని ఆయనకు ఆలోచన వచ్చింది. ఒకరోజు దేవుడి సన్నిధిలో వచ్చి ఆయన కన్నీటితోని ప్రార్థన చేస్తాడు. ఆయన మొర పెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నప్పుడు దేవుడు అడుగుతాడు. మరి ఆయన అడుగుతున్నాడు, సరే నీకేం కావాలయ్యా అంటే అడిగితే, అయ్యా నేను బంగారం అన్న ఎక్కువ ప్రేమిస్తాను. బంగారం మీకు అందరికీ తెలిసిన స్టోరీని మీరు నేను రిమెంబర్ చేస్తాను. బంగారం నాకు అంటే చాలా ఇష్టం. బంగారం నేను ఎవరికి ముట్టుకుంటానో బంగారం కావాలి. నేను ఎవరిని ముట్టుకుంటే, ఏ వస్తువు ముట్టుకుంటే కూడా నాకు బంగారం కావాలి. ధనాపేక్ష. మరి ఆయన ఏం చేశాడు? సరే, నీకు కావలసినంత నేను ఇస్తాను అన్నాడు. చాలా సంతోషం అయిపోయింది. సంతోషమై ఆయన వస్తున్నప్పుడు ఆయన చేతులు ఉన్నది ఒక కట్టె ఉంటే కట్టె పట్టుకుంటే అది బంగారం అయిపోయింది. బంగారం అయితే చాలా సంతోషపడ్డాడు. అదే రీతి దాని పక్కన వస్తా వెహికల్ ముట్టుకున్నాడు, కారు కూడా బంగారం అయిపోయింది. వస్తా ఆయన ఇంటికి వస్తే ఇల్లు ముట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. చాలా సంతోషం అయిపోయాడు. షార్ట్ కట్గా చెప్తున్నాం, చాలా సంతోషం అయిపోయాడు. తర్వాత అన్నీ అయిన తర్వాత మరి భోజనం చేయాలి అనుకున్నాడు. అన్నం తినాలన్నాడు. అన్నం తినాలని కూర్చున్నప్పుడు అన్నం పెట్టినప్పుడు అన్నం తినాలంటాడు, అది ఏమైపోతుంది? బంగారం అయిపోతుంది. నీళ్ళు తాగాలంటాడు, నీళ్ళు ఏమవుతుంది? బంగారం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలైనా ఆయన ఏం చేయాలి? ఆకులు చంపుతుంది. కానీ దేవుని నీ ముట్టిందంతా బంగారం అవుతుంది అన్నప్పుడు అది ముట్టుకున్నదంతా బంగారం అవుతుంది. అప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు, దేవా నాకు ఏమి వద్దయ్యా, నాకు ఉన్నదే చాలు, ఈ బంగారం వద్దు, ఏమొద్దు అని మన జీవితంలో కూడా అనేక సార్లు ఇటువంటి సిచ్యువేషన్ వస్తాయి. దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మీరు దాన్ని స్తుతించరు, దానిని మీరు కొనియాడరు ఆయన నామం. కానీ అనేకసారి మనం దారి తప్పుతుంటాం. దేవుడు ఆల్రెడీ హెచ్చరిస్తున్నాడు, ధనాపేక్ష కలిగిన వాడు అనేక కీడుకు మూలమైతుంది.
ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఈరోజు దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. మరి వాక్యంలో మనం చూస్తున్నాము, కీర్తనలో 41:1 బీదులను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించాను. మరి ఏ పని చేయాలి మన జీవితంలో? నీవెన్ని సంపాదన చేసి ఎన్ని ధనము సంపాదన చేస్తే కూడా మీరు ఒక్కరోజు ఈ లోకమును వదిలిపెట్టాల్సి వస్తుంది. ఈ సత్యము ఎవరికి తెలిసి ఉంటుంది? వాళ్ళు మాత్రం ఈ వాక్య ప్రకారంగా నడుస్తారు. ఏది వాక్య ప్రకారంగా అంటే కీర్తనలో 41:1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించాడు. లేని వారికి సహాయం చేయాలి. లేని వారికి మనము ధనము ఉంటే ధనము సహాయం చేయాలి, బట్టలు ఉంటే బట్టలు సహాయం చేయాలి, భోజనం ఆహారం ఉంటే ఆహారం దానం చేయాలి. ఆ గుణలక్షణంలో ఉన్నప్పుడు ఏ కష్టములో నీవు ఉంటావో, ఏ బాధలు ఉంటావో, ఏ ఇరుకులు ఉంటావో, ఆ ఒక్క సందర్భంలో దేవుడు యెహోవా వానిని తప్పించను, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించను. మీకు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయి అన్నప్పుడు దేవుడు అక్కడ ఏది జరగకుండా మిమ్మల్ని మరి అక్కడ ఆపేస్తాడు. ఇది దేవుడు మీకు ప్రామిస్ చేస్తున్నాడు. సహోదర సహోదరి, ఈరోజు అనేక మంది ధనాపేక్ష కలిగి అనేక మంది దేవుని విడిచి దూరం సైతాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఈ లోక ఆశలు పడిపోతున్నారు, లోక చింతలు పడిపోతున్నారు, లోక వ్యవహారాలు పడిపోతున్నారు. ఈ రీతిగా కుటుంబం అంతా చిందరబందరం అయిపోతుంది. కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో సంతోషం లేదు. సంతోషం ఎందుకు? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం రావడానికి కారణం ఎవరు? యేసు ప్రభు ద్వారానే మీకు సంతోషం వస్తుంది. అనేక మంది చెప్తారు యేసు ప్రభు దేవుడు మరి ఇస్తాడా మీకు సంతోషం? తప్పకుండా ఇస్తాడు. మీరు నిజంగానే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? తన శిష్యులు అడిగారు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు పరలోక కీ ఇచ్చాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి పరలోక కీ ఇచ్చాడు. మరి దేవుడు నాకు నీకు కూడా పరలోక రాజ్యం కావాలంటే ఆయనను ప్రేమించాలి. మరి రెండోదానికి మనం చూస్తున్నాము, మరి ప్రసంగి 5:10-11 ద్రవ్యమాన్ని అపేక్షించువాడు ద్రవ్యము నుంచి తృప్తి నొందడు. మరి అదే రీతిగా మరి ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందాడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించు వాడు ఎక్కువ ఆగుదుడు కనులారా. మరి ఈ వాక్యం మనం చదువుతాము. ఇదంతా సంపాదన చేస్తే కూడా మీకు ఏమి లాభం అయ్యా? లాస్ట్కి అంటాడు, ఈ బంగ్లా ఉంది, కారు ఉంది, మీకు బంగారం ఉంది, ఇవంతా మీకు ఏమి లాభపరుస్తాయి? ఏదో ఒక రోజు మీరు ఈ లోకం విడిచి వెళ్ళాలి కదా, అంటే మీకు లాభం ఏమున్నది? ఇదంతా ఉంది, మీకు లాభం ఏమున్నది? కానీ మీరు లాభం కావాలంటే లేని వారికి సహాయం చేయండి. లేని వారికి మీరు వాళ్ళకి ఎక్కువ మట్టుకు వాళ్ళని సహాయం చేయాలని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. సామెతలు సమయం అవుతుంది కాబట్టి సామెతలు 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తి కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అంటే విస్తారంగా నీకు ఆస్తి ఉండుట ప్రయోజనం లేదు. కొంచెము ఉంటే కూడా అది నీకు లాభకరంగా ఉంటుంది. ఎట్లా లాభకరంగా ఉంటుంది అంటే మరి ఆయన దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడు. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటే అది లాభసాటి అయి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అదే రీతిగా నేను ఎక్కువ మట్టుకు ఈరోజు నేను సమయం పరిగెత్తనుంది కాబట్టి తిమోతి మరి రాసిన పత్రికలో 6:10 ಹಣದಾಸೆಯು ಸಕಲ ವಿಧವಾದ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲವಾಗಿದೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಹಣದಾಸೆ, ಹಣ అంటే అది చాలా చెడ్డది అని ఈ కన్నడದಲ್ಲಿ ఎవరికైనా తెలుగు రాలేకపోతే ఈ వాక్యం హಣದಾಸೆ కలిగిన వారు ఇదో ಕೆಟ್ಟతನಕ್ಕೆ ಮೂಲವಾಗಿರ್ತಾರೆ. మరి అదే రీతిగా
ఐశ్వర్యంతులాగా మీకు మరి అనేక మంది ఈ ఆశపడతారు. చూడండి, ఈరోజు నేను అనేక విషయాలు చూస్తుంటున్నాను. ఎక్కడ చూస్తే డబ్బు డబ్బు డబ్బు. ఎక్కడ కూడా దేవుడు యందు భయభక్తి కలిగి ఉన్నవాళ్ళు చాలా తక్కువండి. సేవకులు కానీ, ఇంకొక విషయాలు కానీ, సంఘస్థులు కానీ దేవుని పనిలో అంత ఉత్సాహంగా సండే ఒక్క రోజు గడపడానికి కూడా ఎంతో కష్టం. 12 గంటకు వస్తారు, 12:30కు వస్తారు. మరి ఎలాగా మీ భక్తి, ఎలాగా మీ కుటుంబము దేవుడు ఆశీర్వదించాలంటే ఎలాగా ఆశీర్వదిస్తాడు? దేవుడేని గుడ్డోడు కాదు. దేవుడని మేము నేను చూస్తలేదు అనుకుంటున్నారు మంది. ఏదో వస్తున్నాము పోతున్నాము సంఘానికి. మీకు అన్ని సౌలతులు, అన్ని అవసరతలు దేవుడు తీర్చాలి. మీ ధనము ఇవ్వాలి, మీకు ఆరోగ్యం ఇవ్వాలి, మీకు కావలసిన ప్రతి ఒక్కటి మీకు టైం టు టైం మీకు ఇవ్వాలి. కానీ ఆయన సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు. పని చేయలేని వాళ్ళు భుజించడానికి కూడా యోగ్యుడు కాదు. పని చేయలేకపోతే మీరు భోజనం చేయడానికి కూడా మీరు యోగ్యులు కాదు. అది ఎలాగా? జీవితంలో ఇలాగే ఉంటారా? ఏదో వస్తున్నాం అయ్య గారు, సండే రోజు వస్తున్నాము, వింటున్నాము, వెళ్తున్నాము. ఎలాగ దేవుని రాజ్యంలో మీరు చేరుతారు? ఎలాగ చేరుతారు? విశ్వాసం ఉంటే చాలా, క్రియలు వద్దా? ఇవన్నీ ఉండాలి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ 3 క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్. సోదరు అనేక మంది ఏదో చర్చికి వస్తున్నారు, పోతున్నారు. గద్దింపు లేదు, సేవకులతో గద్దిస్తలేరు. సమాజంలో మీకు భయం అన్నది లేదు, ఎవరితోని ఎవరికి భయం లేదు. అందుకే అనేక మంది ఏమవుతున్నారంటే తమ జీవితమును పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏ క్వశ్చన్ కూడా అడగరు. ఏ సమయం వస్తున్నామో, ఏ సమయంలో వెళ్తున్నామో అని కూడా క్వశ్చన్ కూడా లేదు. ఈ సందర్భంలో సంఘాలు కూడా అడుగుతలేరు. మీరు రాలేకపోతే మేము అడిగితే మీరు రారేనని అయ్యగారు కూడా భయం అయిపోయింది. కానీ NLCC న్యూ లైఫ్ కల్వరి సంఘములు మాత్రం దయచేసి ఎవరి గురించి కూడా మేము ఇట్లా భయపడేది లేదు. దేవుని తప్ప వేరే దేనికి కూడా భయపడదు లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాము. ఇది దేవుడు ఏర్పరచుకున్న సంఘం. మిమ్మల్ని గట్టిగా మేము అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది, సేవకుల మీద ఉంది. ఈ రోజు నేను మిమ్మల్ని అడగలేకపోతే రేపు మీరు మీ దారి ఏమవుతుంది? ఎడారిగా దారి మీ కుటుంబం తయారైతుంది. అందుకోసమే ఈరోజు ఈ సంఘములు ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటున్నాం. సంఘానికి సమయానికి రండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. అన్ని విధాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ధనం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వైకల్యం ఇచ్చాడు, కావలసిన తిండి ఇచ్చాడు, కావలసిన ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయ్యా, ఎందుకయ్యా మీరు చింతిస్తున్నారు? ఎందుకు చింతిస్తారు? అందుకే దేవుని వాక్యంలో మనం అనేకసార్లు చూస్తున్నాం. 6:30 మొదటి నా నీతి, నా రాజ్యం గురించి వెతుకుడి. కన్నీరు కార్చి దేవుని అడగండి. అయ్యా, మాకు ధనము వద్దు, దోసధాన్యము వద్దు, ఇది ఏమి వద్దు, నీవు కావాలి అని అడగాలి. కానీ అనేక మందికి ఆలోచన ఏమున్నది? నాకు ధనం ఉంటే చాలు, ధనం ఉంటే మీరు తృప్తి పొందలేరు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. డబ్బు, ప్రార్థన, జ్ఞానము, విశ్వాసం. నీకు
మీకు జ్ఞానవంతులు చేస్తే దేవుడు మీకు డబ్బు వస్తుంది. మీరు జ్ఞానవంతులైతే డబ్బు ఎక్కడి నుంచైనా వస్తుంది. మీరు ప్రార్థన జీవితం ఉంటే మీ కుటుంబం ఆశీర్వదిస్తబడుతుంది. మీరు విశ్వాసం జీవితంలో ఉంటే మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మీకు శాశ్వత కాలంతా మీకు విశ్వాసం ఉంటే ఈ చెట్టు తీసి మీరు సముద్రంలో పడేయాలంటే సముద్రంలో పడిపోతుంది. అంత విశ్వాసం ఉందా? అయ్యా ఏదో బోధ చెప్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఎవరైనా మారుతున్నారా? నో, మారతలేరు. మొదటి నేను మారాలి, నా తర్వాత నా కుటుంబం మారాలి, తర్వాత నా సంఘము మారాలి. సంఘము ఎప్పుడు మారిపోతుంది? అప్పుడు దేవుడు ఈ సంఘములో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి దేవుడు ఈ సంఘములో అనేక అద్భుత కార్యాలు, ఆయన ఉద్దేశం ఉన్నది. ఆయన ఉద్దేశం లేకపోతే ఈ మందిరం నిర్మించేవాడు కాదు. ఈరోజు సాయంత్రం కొంతమందినే వచ్చిన, నో ప్రాబ్లం. 5 మంది వస్తే కూడా మేము రెడీ, 2 వస్తే కూడా మేము వాక్యం ప్రకటించడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే మాకు తెలుసు సత్యం. ఈ 200 చీరలు కూడా మాకు రేపు సాక్షిగా నిలబడతాయి. ఆ సత్యం తెలుసు కాబట్టి మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఈ 200 చీర మాకు ఆన్సర్ ఇస్తాయి. ఆ రోజు నీవు ప్రకటించిన నామములు మాకు పబ్లిక్ చూసి మేము ఆలోచన చేయట్లేదు. వాళ్ళు ఒక్క రోజు ఈ సంఘానికి వస్తారు. అనేక మంది ఈ సంఘానికి వస్తారు, సత్యము తెలుసుకుంటారు. మరి దేవుడు ఈ రీతిగా మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మరి ఈ తిమోతి 6:10 మనం చూసిన రీతిగా మరి ధనాపేక్ష కలిగిన వారు సమస్తమైన కీడులకు మూలము అన్నది వాక్యంలో మనం చూస్తున్నాం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించు ఆతురపడు, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. అనేక మంది పరిగెత్తుంటారు, తను సంపాదన చేయాలి, కానీ వాని వెనకడే దరిద్రం ఉన్నది అని ఆయన గ్రహించాడు. అనేక సార్లు కూడా మన జీవితంలో కూడా మనము కూడా పరిగెత్తుతూనే ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో నేను ఓన్లీ 50 రూపాయల గురించి 7 సంవత్సరాలు కోర్టు తిరిగిన నేను సహాయం చేయాలి అని ఒక ఆశతోని, తెలిసిన మనిషికి ఒక సహాయం చేయాలని ఒక చిన్న ఓటర్ ఐడి కార్డు నేను తయారు చేసి పెట్టినప్పుడు ఆ ఓటర్ ఐడి కార్డు ద్వారా ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే వేరే ప్రాపర్టీ వాడు సాక్షి కింద పెట్టి అది ఆస్తి తన పేరు మీద చేసుకున్నాడు. తన పేరు మీద చేసుకొని మరి ఆ ఓనర్ ఎవరున్నారు, ఆ ఓనరు ఆ ఆస్తి వచ్చి ఆయన ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఆస్తి ఎవరిదని చూస్తే ఫలానా వ్యక్తి, ఇది నా ఆస్తి ఉంది కదా, ఈయనకి ఎట్లా జరిగింది అంటే ఈ డబ్బు అన్న దురాశ ద్వారా ఆయన ఏం చేశాడంటే ఆయన లేదు కాబట్టి ఆయన ఆస్తి ఈయన కబ్జా చేసుకున్నాడు. ఈయన కబ్జా చేసుకొని ఈ ధన ఒక దురాశ ద్వారా కబ్జా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి కోర్టు కేసేసినప్పుడు మరి ఆ చేసిన నేరానికి ఆయనకు పనిష్మెంట్ అయింది. మేము ఏం చేయలేదు, అయితే కూడా ఆ ఒక చిన్న తప్పు చేసినాము కదా, నమ్మి మోసపోయినాం. సంఘస్థులు కూడా అనేక మంది మోసపోవద్దు అన్నది నా ఉద్దేశం. నమ్మి మోసపోయి మీ పక్కనే ఉంటారు, నీతోనే మాట్లాడతారు, నీతోనే సాహసం కలిగి ఉంటారు, నీ వెంబడినే వస్తారు, మీ ఇంట్లోనే వచ్చి భోజనం చేయాలని కూడా రెడీ ఉంటారు అనేక అందుకే సోదర మీరు జాగ్రత్త పడండి, మోసపోకండి. నేను ఆ రోజు మోసపోయిన తర్వాత 7 సంవత్సరాలు నేను కోర్టు కేసు తిరిగిన 50 రూపాయల గురించి నేను 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. 50 రూపాయల గురించి 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. అంటే 7 సంవత్సరాలు కోర్టుకి వెళ్ళాలే రావాలి. నేను ఆ రోజు జాగ్రత్త ఉంటే ఈ పని జరగదు కాదు. అందుకే ధనాపేక్ష అన్ని దానికి మూలం.
ధనము మీ కుటుంబమును నాశనం చేస్తారు. ఎవరు పడితే వాళ్ళని నమ్మద్దు, ఎవరు పడితే వాళ్ళతో సహవాసము చేయవద్దు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకే నమ్ము సామెతలు 28:22 చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడను. ఆయన ఆస్తి సంపాదన చేయాలి, ఆస్తి సంపాదన చేయాలని ఆయన తొందరపాటు పడతాడు. ఆ పడిన తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఇవంతా అయిన తర్వాత ఏడిస్తే ఏమి లాభం? మొగుడు చచ్చిన తర్వాత పెళ్ళామ వేస్తే ఏమి లాభము? ఉన్నప్పుడు తన భర్తను మంచిగా చూసుకొని ఆయన మంచి మార్గంలో ప్రేమతోని ఆయన కావలసినన్ని ఆయనతో పాటు సంసారము కట్టుకుంటే ఆ కుటుంబము బాగుంటుంది. మరి ఆయన పోయిన తర్వాత మీరు ఎంత ఏడిస్తే ఏమి లాభం? సోదరి, అందుకోసమే చిన్న చిన్న విషయాలు కుటుంబంలో ధనము ద్వారా మీరు కొట్లాట ఆడవద్దు. ధనము ఈరోజు ఉంటుంది, పోతుంది. మీ కుటుంబంలో ఉన్న ప్రేమ బంధము ఎవర్ లాస్టింగ్. మీరు జీవితం ఉన్నంత కాలము భార్య భర్తలు పిల్లలు మీరు సంతోషంగా సుఖంగా ఉండాలి. ధనను ప్రేమించేవాడు నన్ను ప్రేమించలేడు. ధనము ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేదు. దేవుని ప్రేమించేవాడు ధనము ప్రేమించేవాడు. దేవుని ప్రేమించేవాడు ధనము ప్రేమించవాడు ప్రేమించాడు. మరి మీరు ధనము ప్రేమిస్తారా, దేవుని ప్రేమిస్తారా? క్వశ్చన్ ఈజ్ యువర్స్. అది మీ మీదనే ఉన్నది. దేవుడు ఈ కృప మీ అందరి మీద దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. ఈ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి విన్న వాళ్ళు ప్రతి ఒక్క హృదయం ప్రభువా ధనము ప్రేమించాలా లేదా నిన్ను ప్రేమించాలా? ఆ క్వశ్చన్ మార్కు వాళ్ళ మీదనే వదిలేసినప్పుడు ప్రభువా, మరి నిన్ను ప్రేమించేవారు ధనము ప్రేమించారు, ధనము ప్రేమించేవారు నిన్ను ప్రేమించారు. మరి అందరితో నీవు మాట్లాడినావు. స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి కాணிక స్వీకరించబడుతుంది.